చట్టవిరుద్ధంగా అనుమతులు లేకుండా పట్టణంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ఘటనలో 24 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం విజయనగర్ కాలనీ పారిశ్రామికవాడలో ఓ గుడిసెలో రహస్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 6 లక్షల విలువైన పేలుడు పదార్థాలను జిలిటెక్ స్టిక్స్, డినోటేటర్స్ నిల్వ ఉంచిన గుడిసెలపై పోలీసులు దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను గత కొంతకాలంగా మిద్దె రాజేష్, సోమయ్యలు కొత్తకోట ప్రాంతం నుండి జడ్చర్లకు గుట్టుగా అక్రమ రవాణా చేస్తూ అనవసరమైన వారికి విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్ నరసింహగౌడ్ చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ఈ క్రమంలో మిద్దె రాజేష్ కు సోమయ్య, మల్లెల రమేష్లు సహకరించినట్టు జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ తెలిపారు. మరో 2 నిందితులు రమేష్, గణేష్ పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని కూడా పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముప్పై 31/1/2023 రోజు వాళ్ళ లోకల్ పోలీస్కి అందినటువంటి సమాచారం మేరకు ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి విజయనగర్ కాలనీలో చెక్ చేయగా మంచాల బాలయ్య చెందినటువంటి ఒక గుడిసెలో వాళ్ళకు కొన్ని అనుమానాస్పద రీతిలో కొన్ని బాక్సెస్ కనిపించడం జరిగింది. వాటిని సెర్చ్ చేస్తే దాదాపు 2075 డిటోనేటర్స్, 2774 జిలిటెక్ స్టిక్స్ ఇల్లీగల్గా స్టోర్ చేసినటువంటిది తెలిసింది. దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మిద్దె రాజేష్ అనేటువంటి వ్యక్తి, రూపని సోమయ్య, మల్లెల రమేష్ అండ్ గణేష్ అనేటువంటి పర్సన్స్ నుంచి ఇల్లీగల్గా ఈ యొక్క